హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భువనేశ్వరి. అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ నేనైతే చికెన్ బిర్యానీకి అయితే నేను చికెన్లో మొత్తం మసాలాలు అన్నీ అయితే కలిపేసి ఇట్లా పెట్టుకున్న గంట సేపు. ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై చేస్తున్నా. ఇంకా ఒకటే ఉండే అనమాట, ఇంకా బయటికి పోయే టైం కూడా లేకుండే, ఇంకా ఏదో ఉన్నవి వేసి అయితే నేనైతే బిర్యానీ అయితే చేసిన ఫ్రెండ్స్. ఇంకా బాస్మతి రైస్ కూడా ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నా. కొన్ని నార్మల్ రైస్ కూడా కలిపేసిన అనమాట ఇందులో. ఇంకా చూడండి, నేనైతే అన్నం అయితే ఉడికిస్తున్నా. అన్నీ హోల్ గరం మసాలా వేసి, కొత్తిమీర పుదీనా వేసి, కొంచెం అంత నిమ్మరసం పిండి అయితే అన్నం అయితే వండుతున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా యూట్యూబ్లో నేను చేస్తున్నాను 3 ఇయర్స్ అవుతుంది. ఇంకా అందరూ నన్ను అయితే ఒకటే అడగడం అనమాట, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, ఎంత సంపాదించినావు అనేసి అడుగుతున్నారు. కానీ వాళ్ళకు నేను సమాధానం చెప్పేంత లేదనమాట. ఎందుకంటే నాకు ఇందులోంచి ఒక పైసా కూడా రాలేదు. కానీ స్టార్టింగ్లో అనుకున్నా, నేను యూట్యూబ్లోంచి డబ్బులు వస్తున్నాయి కదా అనేసి నేనైతే కొంచెం డివోషనల్ వీడియోస్ అయితే, నాకు అసలు ఎడిటింగే రాదనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చేది, మా ఆయన ఎడిట్ చేసేదనమాట. ఇంకా ఇందులో అయితే అంత ఏమనిపించలేదు. ఇంకా దానివల్ల మా ఆయన అయితే దీన్ని విడిచిపెట్టేసిండు. ఇంకా నేను కూడా కొన్ని రోజులు దీన్ని పక్కకు పడేసిన. ఇంకా ఆ తర్వాత ఇంకా షార్ట్స్, మామూలుగా సాంగ్స్కి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఇట్లా తీయడం ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా అట్లా చేసిన తర్వాత ఇంకా ఇట్లనే అలవాటు అయిపోతుంది. మనకు ఇందులో డబ్బులు రావాలంటే ఛానల్ మానిటైజేషన్ కావాలి, వాచ్ అవర్ కావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఇట్లా చాలా ఉంది. అసలు నిజంగా యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం నిజంగా ఈజీ అనుకున్నాం, కానీ చాలా కష్టం. అది లక్ ఉంటేనే వస్తుంది అనమాట. కానీ నేనైతే ఇంకా ఆ హోప్స్ అయితే లేవన్నమాట. ఇందులో నేను డబ్బులు సంపాదిస్తానేసి ఇంకా ఆశ కూడా లేదు. కానీ ఏదో ట్రై చేస్తున్నా, ఏదో ఒక వీడియో కనెక్ట్ కాదా అనేసి అయితే చూస్తున్నా. ఇంకా మెయిన్ ఈ బిర్యానీకి అయితే ఈ టవల్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేనైతే టవల్ని అయితే ఇట్లా తడిపి రైస్ పైన వేసి ఇట్లా మూత పెట్టి బరువు పెడతా. ఇందులో నుంచి కొంచెం కూడా ఆవిరైతే బయటికి అస్సలు వెళ్ళదన్నమాట. ఇంకా ఈ ఆవిరితోటే అందులో మనకు బిర్యానీ అనేది దమ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే నేను నా గోధుమ పిండి అట్లా పెడతారు కదా, నేనైతే ఏ గోధుమ పిండి పెట్టాను. ఇట్లా టవల్ పచ్చిగా చేసి అయితే ఇట్లా పెడతాను అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్తుంది అనమాట అందులోంచి పొగలు. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చేయండి ఒకసారి, అయితే నా చిట్కా ఫాలో చేయండి. ఇంకా రైస్ అయితే మంచిగా అయిపోయిందనమాట. చూడండి, ఇంకా పుల్లలు పుల్లలుగా మంచిగా వచ్చేసింది. ఇంకా పిల్లలకు ఇష్టం అనేసి ఇంకా 4 రోజులు అయితే ఇంకా వెళ్ళిపోతారనమాట హాస్టల్కి. అందుకోసమని ఇంకా అడిగిందే చేసి పెడదాం అనేసి నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా చూసిరా, ఆల్రెడీ చేసేసినాం, తిన్నాం, కానీ చెప్తున్నాను. ఇంకా మామూలుగా నేను పెద్ద పీసులు అయితే కొట్టించుకురాలేదు. మామూలుగా చికెన్ కర్రీ చేస్తాం కదా, అలాగే కొట్టించుకొచ్చి ముక్కలకైతే మసాలాలన్నీ పట్టించేసిన అనమాట. చూడండి, చాలా బాగా ఉడికింది. ఇంకా చిన్న చిన్న పీసులు అనమాట, కానీ చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఏదో ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా, కానీ హోటల్ స్టైల్లో వచ్చిందనమాట టేస్ట్ మాత్రం. పచ్చి గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా దంచి పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే మనకు స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకు పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నా. ఇంకా మా ఆయన అయితే ఊరికి వెళ్ళిపోయింది అనమాట. చూసిరా, గిన్నె కూడా మాడలేదు. ఇంకా నేను బిర్యానీని అయితే ఒక పావు గంట ఫుల్లో పెడతా గ్యాస్, ఒక 20 నిమిషాలు సిమ్లో పెడతా రొట్టె పెంక పైన. ఇంకా మనకు బిర్యానీ అనేది మంచిగా దమ్ అయిపోయి ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.